ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మా యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. వాక్యంలోనికి వెళ్లే ముందు, దేవుని మాటలు ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములైనా మరి ఒక్కసారి తండ్రి మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. తండ్రి, కార్యక్రమం మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ మాటలు వినబోచున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ప్రభువా, వినదగినటువంటి చెవులను గ్రహించి మనసును భద్రపరుచుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములైనా నైనా మీకు వందనాలు తండ్రి. మరి ప్రభువా, అయ్యా వినబోచుండగా తండ్రి ఎవరి యందును మరి తండ్రి ప్రభువా, అయ్యా ఎట్టి పరిస్థితుల్లో తండ్రి దుష్టుని ఏ క్రియను మరి తండ్రి ప్రభువా అయ్యా జరగకుండా తండ్రి వాని యొక్క ప్రతి ఆలోచనను ప్రతి తలంపును యేసు నామములో కొట్టివేస్తున్నాను తండ్రి. తండ్రి నేను అయ్యా మీ యొక్క నేను తండ్రి ప్రభువా ప్రశస్తమైన హస్తంలో మరి తండ్రి ప్రభువా మిగిలినటువంటి సమయాన్ని అంతటిని మరి తండ్రి అయ్యా ఉంచుతూ నేను తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థించడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు అండి మరి ఒకసారి మనతో మాట్లాడబోచ్చు ఉన్నాడు. దేవుడు చూడండి, చాలామంది ప్రవక్తలను అయితేనేమి ఆయన చేత పిలువబడినటువంటి వారిని ప్రతి ఒక్కరిని ఆయన ఒక్కొక్క ప్రత్యేకమైన రీతిలో వారిని పిలిచి ఉన్నాడు. వారిని సాక్షులుగా చేసి ఉన్నాడు దేవుడు. అదేవిధంగా ఒక వ్యక్తి జీవితాన్ని మనము ఆలోచిస్తే ఆ వ్యక్తిని దేవుడు ఒక ప్రత్యేకంగా పిలిచిన్నాడు. అతని యందు దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు అనమాట. దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఏమనంటే చూడండి, బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనం అండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా. అంతవరకు చాలండి. మనము జకర్యా గురించి మనం ఆలోచిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, జకర్యా అంట తెలివి కలిగినటువంటి వ్యక్తి. దేనిలో? దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో. మనం చూస్తే చాలామంది చాలా విధాలుగా తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు. వారి యొక్క పనులలో అయితేనేమి, లేకపోతే కొన్ని విషయాలలో వారికి దేని యందు ప్రావీణ్యత ఉందో దాని యందు తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారు, తెలివిని ప్రదర్శిస్తూ ఉంటాము కూడా. కానీ జకర్యా గారు మాత్రము తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నారు. దేని యందు అనంటే దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో. దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో జకర్యా గారు ఏం చేస్తున్నారంటే తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నారు. జకర్యా గారు దేవుని యొక్క మాటను వింటూ ఉన్నాడు. ఆ జకర్యా గ్రంథాన్ని మనం అంతా పరిశీలిస్తే జకర్యా గారు ఏం చేస్తారంటే దేవుని యొక్క మాటను విన్నారు. ఆయన కలలు చూశాడు, దర్శనములను చూశాడు, దేవునితో ఆయన మాట్లాడి ఉన్నాడు, దేవుని దూతలతో మాట్లాడి ఉన్నాడు, దేవుని యొక్క మాటలను ఇశ్రాయేల్ ప్రజలకు ఆయన ప్రకటించి ఉన్నాడు. కొంతమందిని మనం చూస్తే కొన్ని విషయములలో మాత్రమే, అంటే దర్శనాలు చూడడంలోను, కలలు కనడంలోను, వాటి యొక్క భావములను తెలియచేయడంలోను, లేకపోతే దేవుని యొక్క దూతతో మాట్లాడడంలోను, దేవుని యొక్క మాటలు విని దేవునితో మాట్లాడి ఆ మాటలను ప్రజలకు ప్రకటించడంలో అంటే ఒక్కొక్క విషయంలో వాళ్ళు ప్రావీణ్యత కలిగి ఉన్నారు. వారి యొక్క జీవితం ఆ విధంగా గడిచిపోయింది. కానీ జకర్యా గారు మాత్రము కలలు కన్నాడు, దర్శనాలు చూశాడు, అదేవిధంగా దేవునితో మాట్లాడి ఉన్నాడు, ఆ మాటలను ప్రజలకు ప్రకటించి ఉన్నాడు. అంటే అన్ని విషయంలోనూ దేవుడైతే ఏ విధంగా అయితే మనుషులతో మాట్లాడుతున్నాడో, మనుషుల మధ్య దేవునికి మనుషులకు ఏ విధంగా ఇంటరాక్షన్ అంటే దేవుడు ప్రత్యక్షత ఏ విధంగా ఉంటుందో ఆ అన్ని విషయాల్లో జకర్యా గారు ఏం చేశారంటే ఆ ప్రత్యక్షత అన్ని విషయాల్లో ఆయన తెలివిని ప్రదర్శించున్నాడు. తెలివిని ప్రదర్శించిన అన్ని రకాల ప్రత్యక్షతను ఆయన చూసి ఉన్నాడు దేవుని యందు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనంట దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో తెలివి కలిగిన వాడు జకర్యా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మనము ఈ యొక్క అంటే క్రొత్త నిబంధనలోనికి మనము వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మనకు సెలవిస్తారు. ఆ కాలంలో అంటే ఈ విధంగా ఉంది, కానీ మరి ఈ కాలంలో మనకి ఏ విధంగా ఉంది దేవుని యొక్క ప్రత్యక్షత, మనం ఏ విధంగా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూస్తున్నాము అనే విషయాన్ని ఆలోచిస్తే పౌలు గారు చాలా చక్కగా చెప్తారండి. మొదటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి
10వ వచనం వరకు చదువుకుందామండి. మొదట 7వ వచనం చదువుకుందాము. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏంటండి? ప్రతి ఒక్కరికి ఏమి అనుగ్రహింపబడుతుంది? ఆత్మ ప్రత్యక్షత. ఆ కాలంలో దేవుడు అంటే దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క శక్తి వారి మీదకి వచ్చినప్పుడు మాత్రమే, దేవుడు ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు మాత్రమే ఆ విధంగా జరుగుతూ వచ్చింది. కానీ నేటి దినములలో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు ఏమనంటే, ప్రతి ఒక్కరికి అంట ఆత్మ ప్రత్యక్షత, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ప్రతి ఒక్కరికి అండి. అక్కడ ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి, ప్రతి వానికి. అంటే ఏ సేవకునికో అని, లేకపోతే సేవకురాలికో అని, లేకపోతే బాగా పరిచర్య చేస్తున్న వారికి అని, సువార్త ప్రకటిస్తున్న వారికి అని, విశ్వాసులకు అని, అంటే ఏ ఒక్కరికో అని దేవుడు చెప్పడం లేదు. కానీ ప్రతి వానికి, ఎవరైతే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించినారో, క్రీస్తును ప్రభువుగా కలిగి ఉన్నారో, క్రీస్తు యందు విశ్వాసము ఉంచి ఉన్నారో వారందరికీ దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అనేది అనుగ్రహింపబడుచు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, నీవు దేవుణ్ణి అంగీకరించి ఉన్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నావా? అయితే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత నీకు అనుగ్రహించబడి ఉన్నది. నువ్వు పొందుకొని ఉన్నావు దేవుని ఆత్మ ప్రత్యక్షత. అవునా బ్రదర్, నేను పొందుకొని ఉన్నానా అని అనుకుంటున్నావా? ఎస్, పొందుకొని ఉన్నావు. క్రీస్తుని ఎవరైతే అంగీకరించినారో, క్రీస్తుని సొంత రక్షకునిగా ఎవరైతే చేసుకొని ఉన్నారో వారందరూ ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతను పొందుకొని ఉన్నారు. చూడండి 8వ వచనం చూస్తే, ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానా విధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ప్రతి ఒక్కరిలోనికి వచ్చి ఏమి చేస్తూ ఉంది అని అంటే, ఒక్కొక్కరికి అంట చూడండి, వాక్యము చదవడంలోను, వాక్యము ధ్యానం చేయడంలోను, ఆ వాక్యం అర్థం చేసుకోవడంలోను బుద్ధినిస్తూ ఉందంట. బుద్ధినిస్తుంది దేవుని వాక్యము, ఆత్మ ప్రత్యక్షత. మరి ఒకరికి ఏం చేస్తుందంటే జ్ఞానవాక్యమును చదవడంలోను, వాక్యమును ప్రకటించడానికి ఏం చేస్తుందంటే జ్ఞానం ఇస్తుందంట. మరి ఒకరికి విశ్వాసము నీలో ఏం చేస్తుందంటే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత నీలో విశ్వాసాన్ని పెంచుతుంది, నీకు బుద్ధి కలిగిస్తుంది. వాక్యములో నీకు జ్ఞానం ఇస్తుంది, అదేవిధంగా నీకు విశ్వాసమునిస్తుంది దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత. మరి ఒకరికి స్వస్థపరిచేటువంటి వరములను ఇస్తుంది. అందరికీ ఇచ్చేది ఏంటండి? దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతనే. స్వస్థత వరములను ఇస్తుంది, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, అదేవిధంగా ఏంటండి అద్భుతమైన కార్యములు చేసేటువంటి శక్తిని ఇస్తుంది అన్నమాట. అద్భుతమైన కార్యములు చేసేటువంటి శక్తి ఆత్మ ప్రత్యక్షత ఇస్తూ ఉంది. మరి ఇంకా ఏం చేస్తుందండి? ప్రవచనములు చెప్పేటువంటి వరముని ఇస్తూ ఉంది, ఆత్మల వివేచన ఇస్తూ ఉంది, ఇంకా నానా విధమైనటువంటి భాషల్లో మాట్లాడేటువంటి ఆ వరముని ఇస్తూ ఉంది అనమాట. భాషలకు అర్థము చెప్పేటువంటి శక్తిని ఇస్తూ ఉంది. వీటన్నిటిని ఇచ్చేది ఒకటే, ఏంటండి? ఆత్మ ప్రత్యక్షత. దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత వీటన్నిటిని ఇస్తుంది. బహుశా నీవు విశ్వాసిగా ఉన్నావేమో, దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత నీకు ఇచ్చున్నాడు దేవుడు. ఎప్పుడు ఇచ్చినారని మీరు అంటారా? నీవు ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించావో అప్పుడే నీకు ఇచ్చున్నాడు దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత. అవునా? మరి నాకు తెలియదే, గ్రహించలేదండి. ఏ ఒక్కరినూ గ్రహించడం లేదు. ఆత్మ ప్రత్యక్షత ఏదో అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఏదో గొప్పగా మెసేజ్లు చెప్తూ ఉన్నారు, వారికి మాత్రమే దేవుడు
అద్భుతమైనటువంటి శక్తినిచ్చి ఉన్నాడు, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి ఉన్నాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ఇచ్చి ఉన్నాడు అన్న విషయం అయితే చాలామంది గ్రహించలేదండి. చాలామంది ఒక్కసారి అర్థం చేసుకోండి దేవుని మాటలను. దేవుడు ఏ ఒక్కరికి మాత్రమే ఇచ్చేటువంటి దేవుడు కాదు. ఆయన పక్షపాతి కాదు. సేవకుల పక్షమే ఉండేటువంటి వాడు కాదు. సువార్థికుల పక్షం మాత్రమే ఉండేటువంటి దేవుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో వారందరికీ దేవుడు ఏం చేశాడంటే ఆత్మ ప్రత్యక్షతని ఇచ్చి ఉన్నాడు. భాషలు చెప్పేటువంటి నానావిధ భాషలు మాట్లాడే శక్తిని ఇచ్చి ఉన్నాడు. ఆత్మ నువ్వు ఉపయోగించుకోవాలి సహోదరి సహోదరుడా. నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత నువ్వేం చేయాలంటే నువ్వు ఉపయోగించుకోవాలి. దేవుని దగ్గర నువ్వు కూర్చొని ప్రభువా అయ్యా నిన్ను యందు విశ్వాసం ఉంచున్నాను తండ్రి, నన్ను నీ ఆత్మచేత నువ్వు నింపి ఉన్నావు, నీ ఆత్మ ప్రత్యక్షతను నాకు దయచేసి ఉన్నావు అని చెప్పి దేవుని దగ్గర కూర్చోండి. దేవుని ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి. దేవుని యొక్క ప్రత్యక్షత అసలు నీ జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని దేవుని దగ్గర అడిగి తెలుసుకోండి. గోజాడండి దేవుని దగ్గర. దేవుడు ఖచ్చితంగా నీకు తెలియజేస్తాడు. ఆయనకు ఆత్మ ప్రత్యక్షత నీలో ఏమి చేస్తూ ఉంది, నీలో ఎటువంటి వరమునిచ్చున్నాడు దేవుడు, నీలో ఎటువంటి వరమునిచ్చున్నాడు. అద్భుతములు చేసే వరమునిచ్చున్నాడా, స్వస్థతలు చేసే వరమునిచ్చున్నాడా, ఏ వరమునిచ్చున్నాడు, మంచిగా వాక్యమును ప్రకటించేటువంటి వరమునిచ్చున్నాడా, ఏ వరమును నీకు ఇచ్చున్నాడు దేవుడు. ఏ వరం నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నా స్థితి ఇంకా ఇంతే అని అనుకుంటున్నావా? నువ్వు విశ్వాసిగా ఉండి నేను ఇంకంతే విశ్వాసిగానే నేను ఉంటాను, దేవుడు నాకు అటువంటి శక్తిని ఇవ్వలేదు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పొరబడుతున్నావు. ఎస్, నువ్వు పొరబడుతున్నావు. దేవుడు నీవు ఇలాగనే ఉండు అని దేవునితో ఎప్పుడు చెప్పలేదు, ఎవరితోనూ చెప్పలేదు. ఆయన అందరినీ శిష్యులుగానే చేయమని చెప్పినాడు. కానీ కొందరిని ఇలా చేయండి, కొందరిని అలా చేయండి, కొందరిని విశ్వాసులుగా ఉంచండి, కొందరిని పరిచారకులుగా ఉంచండి, కొందరిని సేవకులుగా ఉంచండి, కొందరిని పెద్దవారిగా ఉంచండి, సువార్థికులుగా ఉంచండి. ఇలాని ఏ ఒక్కరిని ఒకే చోట ఉండమని దేవుడు చెప్పలేదండి. ఆయా సంఘము అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో అభివృద్ధి అంటే ఒక బిగినర్, ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, లెక్చరర్గా ఇప్పుడు ఒక స్కూల్ ఉందనుకోండి, లేకపోతే ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజీలో స్టూడెంట్ ఉంటాడు, స్టూడెంట్కి పైన లెక్చరర్ ఉంటాడు, ఆ యొక్క కాలేజీలో అటెండర్ ఉంటాడు, అదేవిధంగా ప్రిన్సిపల్ ఉంటాడు, దానికి చైర్మన్ ఉంటాడు. ఈ విధంగా అంటే ఆ కాలేజీలో ఎవరెవరు ఉండాలో వాళ్ళందరూ ఉంటారు. అంటే ఇవన్నీ ఒక స్టేజెస్ అన్నమాట. ఆ స్టేజెస్లో వాళ్ళు ఉంటారు. అంతేగాని ఇంకా స్టూడెంట్గా అక్కడ చేరినటువంటి వాడు స్టూడెంట్గానే ఉంటాడంటే కనుక కాదు కదండి. స్టూడెంట్గా ప్రారంభించేటువంటి అతని లైఫ్ ఏమవుతుంది? స్టూడెంట్గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేరారనుకోండి, ఇంటర్ అయిపోతుంది, ఇంటర్ తర్వాత డిగ్రీ అయిపోతుంది, డిగ్రీ తర్వాత పీజీ చేస్తాడు, పీజీ తర్వాత పిహెచ్డి చేస్తాడు, ఆ తర్వాత ఆయన జాబ్లో సెటిల్ అవుతాడు. అంటే స్టూడెంట్గా మొదలైనటువంటి అతని జీవితం ఎలా అయింది? స్టూడెంట్ నుండి లెక్చరర్, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళాడు. అంటే చాలామంది అంటారు నువ్వు విశ్వాసిగానే ఉండాలా, నువ్వు పరిచారకునిగానే ఉండాలా, నేను సేవకునిగానే ఉండాలా అనే విధంగా అంటూ ఉంటారు. దేవుడు అలా చెప్పలేదండి. సంఘ క్రమం చెప్పాడు, శరీరం చెప్పాడు, శరీరంలో అవయవాలు ఉంటాయని చెప్పాడు. అంటే మనుషులు ఇంకా అదే విధంగా ఉంటారని కాదు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం కాలేజీని ఉదాహరణ తీసుకున్నామో, కాలేజీలో స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్ అంటే ఈ ఇంటర్మీడియట్లో స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ న్యూ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. అంటే స్టూడెంట్స్ ఉంటారు అంతేగాని స్టూడెంట్గా మొదలైన జీవితం స్టూడెంట్గానే ఉంటాడని చెప్పలేదు. అని అంటే కనుక ఇంకా మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి? స్టూడెంట్గా ప్రారంభమైంది, తర్వాత ఆయన చదువుకుంటూ వెళ్ళాడు, ఆ తర్వాత ఆయన లెక్చరర్గా మారాడు. అదేవిధంగా విశ్వాసిగా ప్రారంభమైన నీ జీవితం ఎలా అవుతుందంటే విశ్వాసి అవుతావు. ఫస్ట్ దేవుణ్ణి విశ్వసించిన తర్వాత విశ్వాసి అవుతావు, విశ్వాసం తర్వాత మంచి పరిచారకుని అవుతావు, పరిచారకుని తర్వాత సువార్థికుని అవుతావు, సువార్థికుని తర్వాత దేవుని యొక్క కృపను బట్టి నువ్వు సేవకుని కావచ్చు.
నీవు రేపు వేరొక సంఘం స్థాపించినప్పుడు ఆ సంఘంలో మళ్ళీ ఏమవుతారు? విశ్వాసులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, స్వార్థికులు ఉంటారు, సేవకులు నువ్వు ఉంటావు. అంతేగాని విశ్వాసిగా ఉన్నాడు విశ్వాసిగా ఉండాలి, పరిచారకులుగా ఉండాలా అనేది కాదండి. దేవుడు సంఘ క్రమం చెప్పాడంటే ఆ సంఘంలో ఈ విధంగా ఉంటారు అని. చాలామంది ఆ విధంగా అంటుంటారు అనమాట. అది ఎంత నమ్మొద్దండి. బహుశా నువ్వు విశ్వాసిగా ఉంటే మీ పాస్టర్ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, మంచిగా ప్రార్థన చేయి, మంచి మంచి పరిచర్య చేయి, పరిచర్య తర్వాత దేవుడు నీకు గొప్ప జీవితం ఇచ్చి ఉన్నాడు అని నీ యొక్క పాస్టర్ నీకు చెప్తూ ఉన్నాడా? ఆమేన్. అతను నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నిజమైనటువంటి శిష్యునిగా ఆయన చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క శిష్యులను తయారు చేస్తూ ఉన్నాడు. చూడండి, అదే అండి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత ఏ ఒక్కరికో ఒకే విధంగా ఉండాలని చెప్పలేదండి, ఒకే విధంగా ఉండాలని చెప్పలేదు. విశ్వాసిగా ఉన్నటువంటి వాళ్ళు విశ్వాసి ప్రారంభమైన తర్వాత ఏం చేయొచ్చండి? దేవుని యొక్క కృపను బట్టి, ఆయన వరములను బట్టి స్వస్థత వరములు వస్తాయి, భాషల్లో మాట్లాడే వరములు వస్తాయి, భాషలకు అర్థం చెప్పేటువంటి శక్తిని ఇస్తాడు దేవుడు, అద్భుతమైన కార్యములు చేసేటువంటి శక్తిని ఇస్తాడు. ఇవన్నీ ఎప్పుడు? నీవు విశ్వాసిగా నువ్వు ప్రారంభమైన తర్వాత దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చొని, దేవుని ప్రభువాని యొక్క ఆత్మ ప్రత్యక్షతను నాకు ఇచ్చి ఉన్నావు తండ్రి, ఈ యొక్క ఆత్మ ప్రత్యక్షత ద్వారా నన్ను బలపరచండి అని చెప్పేసి దేవుని దగ్గర నువ్వు నమ్మకముగా, భయము కలిగి, భక్తి కలిగి దేవుని దగ్గర నువ్వు ఎదుగుతూ ఉంటే, దేవుని దగ్గర కూర్చొని ఉంటే, దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉంటే, దేవుడు నిన్ను ఆ విధంగా అభివృద్ధి చేస్తూ వస్తాడు. ఆ విధంగా నేను అభివృద్ధి చేస్తూ వస్తాడు, గొప్ప స్థితిలో నిన్ను ఉంచుతాడు. ఆయన ఏమేమి చెప్పినాడో వాటన్నిటిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ ప్రత్యక్షత అనేది నీ జీవితంలో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు చాలా గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆత్మ ప్రత్యక్షత ద్వారా. తెలుసుకో సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర కూర్చొని దేవుని అడుగు, ప్రభువా నా యందు నీ యొక్క ఆత్మ ప్రత్యక్షతని ఇచ్చి ఉన్నావు, నన్ను నింపి ఉన్నావు నీ ఆత్మ చేత, నన్ను ఏ విధంగా చేయాలనుకుంటున్నావు? నా ప్రభువు, నేను ఇప్పుడు విశ్వాసిగా ఉన్నాను, తర్వాత నేనేం చేయాలి? నన్ను దీవించండి, నాతో మాట్లాడండి, నాకు తెలియచేయండి, నాకు తెలియచేయండి. అవును ప్రభు, నువ్వు చెప్పి ఉన్నావు, బుద్ధివాక్యం గురించి చెప్పినావు, జ్ఞానవాక్యం గురించి చెప్పినావు, గొప్ప స్థితిలో నువ్వు అద్భుతములు చేసేటువంటి శక్తిని ఇస్తానన్నావు అని చెప్పి దేవుని దగ్గర కూర్చొని అడగండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అద్భుతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రతి ఒక్క వరమును మీకు ఇస్తాడు. ఏ ఒక్కరికి ఇవ్వాలని దేవుడు అనుకోలేదు. ప్రతి ఒక్కరూ అంత్యదినములలో అనేకులు దేవుని గురించి ప్రకటిస్తారండి, ప్రవచనములు చెప్తారని చెప్పినాడు దేవుడు. చూడండి, అసలు అదే చాలామంది అంటారు కదా, ఎలా ఆత్మ ప్రత్యక్షత ఏ విధంగా ఏం చేయాలా అని అంటే, చాలామంది దేవుని యొక్క ప్రవక్తలను మనము వారి జీవితాలను మనము చూస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండేవాళ్ళు. మోషే గురించి మనం ఆలోచిస్తే, ఆయన దేవుడు ఆ కొండ మీదకి రమ్మని చెప్పినప్పుడు ఆయన వెళ్ళి వారం రోజులు దేవుని దగ్గర కనిపెట్టుకున్నాడు. దేవుడు మాట్లాడలేదని, దేవుడు మాట్లాడేంత వరకు. అవును ప్రభు, అవును సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర కూర్చో, దేవుడు మాట్లాడేంత వరకు దేవుని దగ్గర కనిపెట్టుకున్నాడు. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. నిన్ను రక్షించుకున్నటువంటి దేవుడు, నీలో విశ్వాసమును పెంపొందించినటువంటి దేవుడు, నిన్ను పిలిచినటువంటి దేవుడు నిన్ను విడిచిపెడతాడా? అలాంటి వాడు కాదు కదా ఆయన. నిన్ను పిలిచినటువంటి దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఆయన ఎడబాసేటువంటి దేవుడు కాదు, నీతో మాట్లాడేటువంటి దేవుడు, నిన్ను బలపరిచేటువంటి దేవుడు, నీలో పరిశుద్ధాత్మ అగ్నిని మండింపచేసేటువంటి దేవుడు ఆయన. నీలో ఆత్మను మండించడానికే ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు, నీలో నిండి ఉన్నాడు ఆయన. నువ్వు అది గ్రహించాలి. దేవుని దగ్గర కూర్చో అన్నాడు ప్రవక్తలు. ప్రతి ఒక్కరు అంతే అండి, ప్రతి ఒక్కరు, అబ్రహాము మొదలుకొని అనేకులు, ఎంతమంది అయితే ప్రవక్తలు ఉన్నారు దేవుని చేత పిలువబడిన వాళ్ళందరూ దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చొని వారి యొక్క అద్భుతమైన వారి యొక్క జీవితాలను అద్భుతముగా ఆశ్చర్యముగా మార్చుకున్నటువంటి వాళ్ళందరూ అద్భుతముగా ఆశ్చర్యంగా వాళ్ళ జీవితాలు మార్చుకున్నటువంటి వాళ్ళు ఊరికనే కాలేదండి. ఏదో దేవుని విశ్వసించారు, దేవుడు పిలిచింటే వచ్చామని ఊరికనే వాళ్ళ జీవితాల విధంగా కాలేదు. వాళ్ళు దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉన్నారు, భయము భక్తి కలిగి కనిపెట్టుకున్నారు. భయము భక్తి లేనటువంటి వాళ్ళ జీవితాలు వాళ్ళుగానే ఆ విధంగా మారిపోయారు. అంటే దేవుని యందు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు, దేవుని చేత కొట్టివేయబడ్డారు.
ఎవరైతే భయం భక్తి కలిగి దేవుని దగ్గర కనిపెట్టుకున్నారో వాళ్ళందరూ ఏం చేశారు? అద్భుతములు చూశారు, ఆశ్చర్యంగా అభివృద్ధి చెందారు. ప్రతి ఒక్కరండి, అబ్రహాం మొదలుకొని ప్రతి ఒక్కరు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వారి తర్వాత మోషే, వారి తర్వాత అందరూ, యోసేపు, చాలామంది, ఎంతమంది అయితే ఉన్నారో దేవుని యొక్క భక్తులు, దేవుని యొక్క ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ ఆ విధంగా ఆశీర్వదించబడ్డారు. వాళ్ళందరూ ఆ విధంగా ఆశీర్వదించబడడానికి కారణం ఏమంటే దేవుని దగ్గర వాళ్ళు కనిపెట్టుకొని ఉండడమే. దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండడమే వాళ్ళ జీవితాలను అద్భుతంగా మార్చింది. దేవునితో మాట్లాడుతుంటే మాట ఏమంటే, నీవు ఆత్మ ప్రత్యక్షత నువ్వు పొందుకొని ఉన్నావు, అది నిజం, అది పక్కా. దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే సొంత రక్షకునిగా ఆయన ప్రభువుగా ఎవరైతే స్వీకరించినారో వారందరిలో దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అనేది నిలిచి ఉంది. వారందరూ దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఉన్నారు. ఇది వాక్యం, ఇది నిజం. నువ్వు ఇంకా ఏం సందేహపడద్దు, నీలో ఆత్మ ప్రత్యక్షత అనేది ఉంది. నువ్వు దాన్ని తెలుసుకోవాలి, దాంట్లో నువ్వు అభివృద్ధి చెందాలి అని అంటే మాత్రము నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చో. దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చో. ఖచ్చితంగా దేవుడు నిన్ను అద్భుతముగా ఆశీర్వదిస్తాడు. అద్భుతముగా అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు. అవును, అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవు వాక్యం ప్రకటిస్తే దేవుని యొక్క శక్తి అక్కడ దిగి వస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను అద్భుతముగా ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉన్నప్పుడు. మోసే 40 దినములు ఆ కొండ మీద నుండి కిందికి వస్తే ఆయన మొక్కని చూడలేకపోయారంట. ఆమె ఇశ్రాయేలీలు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. అంతగా అంటే దేవుని దగ్గర కనిపెట్టుకుని కూర్చుంటే దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడు. ఆయనకు ఆత్మను నీలో అంతగా మండిస్తాడు. ఆనాడు మా శిష్యులు నానా విధమైనటువంటి భాషల్లో మాట్లాడుతుంటే అనేక మంది వీళ్ళు కొత్త మద్యం సేవించున్నారని అన్నారు. నేడు నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకుని ఆ భాషలు మాట్లాడుతుంటే నీ ఇంటిలో వాళ్ళు, నీ సహోదరులు, నీ బంధువులు నిన్ను చూసి దేవుని స్తుతిస్తారు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక నిన్ను బట్టి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితముగా నీవు ఎప్పుడైతే అటువంటి జీవితం జీవిస్తావో ఖచ్చితంగా దేవుడి నామానికి నీ ద్వారా మహిమ కలుగుతుంది. ఆమేన్, కలుగుతుంది. ఆ విధంగా చూడండి. మనము దేవుని యొక్క వాక్యం చూద్దాము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఎట్టి సంగతి? ఒక దేవుడు ఉన్నారు. ఆయన మన యొక్క పనిని లేకపోతే మనం అడుగుతున్న దాన్ని సఫలము చేస్తాడు అన్న విషయం అంట మనుషులకు ఆ కాలంలో తెలియబడలేదు. ఇశ్రాయేలుకు తెలిసి ఉంది కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేదు. కానీ నేడు నీకు తెలిసి ఉంది, దేవుడున్నాడు. ఆమేన్. దేవుడున్నాడు. ఆయన నన్ను పిలిచి ఉన్నాడు. ఆయన నన్ను రక్షించుకొని ఉన్నాడని నువ్వు ఎరిగి ఉన్నావు. ఆయన నిన్ను రక్షించి ఉన్నాడని, ఆయన నీవు అడుగు ప్రతిదాన్ని నీకు ఇస్తాడని నువ్వు ఎరిగి ఉన్నావు. ఆమేన్. ఆయన అంటున్నాడు ఈ సమయంలో, ఎవరైతే తన కొరకు, ఎవరైతే దేవుని కొరకు, అంటే దేవుడు అంటున్నాడు దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకొని దేవుని విషయమై నీవు అడుగుతూ ఉంటే తప్పకుండా దేవుడు నీ కార్యమును, నువ్వు అడుగుతున్న దాన్ని దేవుడు సఫలము చేస్తాడు. దేవుడు ఖచ్చితముగా నువ్వు అడుగుతున్న దాన్ని సఫలం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చొని అడుగుతున్నప్పుడు. దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చొని నువ్వు అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆమేన్, నువ్వు అడుగుతున్న దాన్ని సఫలం చేస్తాడు. ఆత్మ ప్రత్యక్షత గురించి నువ్వు అడుగుతున్నావా? అడిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆత్మ ప్రత్యక్షత గురించి సఫలం చేస్తాడు, నేను ఆశీర్వదిస్తాడు. మంచి వాక్యం చెప్పేవానిగా, మంచి వాక్యం చెప్పేదానిగా దేవుడు మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది స్వస్థత పొందుకుంటారు. ఎటువంటి వాళ్ళైనా సరే అనేక మంది నానా విధములైన రోగముల చేత బాధపడే వాళ్ళు ఏమవుతారు? స్వస్థత పొందుకుంటారు. ఎప్పుడు? నీవు ఆత్మ ప్రత్యక్షతలో నువ్వు అభివృద్ధి చెందినప్పుడు. స్టెప్స్ నువ్వు
ఎక్కుతున్నప్పుడు స్టెప్స్, నేను ఒకే స్టెప్ మీద నేను కిందనే ఉంటాను, నేను కింద స్టెప్ ఒక స్టెప్ ఎక్కాను, ఇంకా చాలా ఇంకంతే అయిపోయి ఇంకా ఇక్కడే ఉంటానంటే కనుక కాదండి. ఆ విధంగా నువ్వు ఉండడం దేవుడు కోరుకోలేదు. స్టెప్ బై స్టెప్ నువ్వు ఎదగాలి, పైకి ఎదగాలి. స్టెప్ బై స్టెప్ నువ్వు పైకి ఎదగాలి. దేవుడు అదే కోరుకునేది. ఏ ఒక్కరి జీవితమో ఒకే విధంగా ఉండాలని దేవుడు కోరుకోలేదు. అభివృద్ధి చెందాలి. విశ్వాసిగా ఉన్న నీవు అద్భుత కార్యములు చేసేటువంటి స్థితికి రావాలి. నీవు ఎత్తి దేవుని మాటను ప్రకటించడం మొదలు పెట్టగానే ఆమేన్ హల్లెలూయా, వింటున్నటువంటి ప్రతి ఒక్కరి గుండె కోయబడాలి. ప్రతి ఒక్కరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన అద్భుతమైన కార్యములు చేయాలి. అద్భుతముగా భాషల్లో వాళ్ళు మాట్లాడాలి. అద్భుతముగా ప్రవచనములు నీ నోటి నుండి పలుకబడాలి. ఆ విధంగా దేవుడు నిన్ను మారుస్తాడు. ఎప్పుడు దేవుని దగ్గర కనిపెట్టుకుని అడుగు, ప్రభువా నువ్వు నాకు ఆత్మ ప్రత్యక్షతను నువ్వు నాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. ఆత్మ ప్రత్యక్షతలను బలపరచండి. నీవు చెప్పిన ప్రతి ఒక్క వరము నాకు కావాలి. ప్రతి ఒక్క వరములో నేను ప్రావీణ్యం కావాలి. భాషలు చెప్పే విషయంలో, అదేవిధంగా కళ్ళు కనే వాటిలో, దర్శనాలు చూసేదానిలో, వాటి యొక్క భావము చెప్పే వాటిలో, స్వస్థతల విషయంలో, ప్రవచనాల విషయంలో, ప్రతి విషయంలో నేను ప్రావీణ్యుని కావాలి. నువ్వు ఖచ్చితంగా ప్రావీణ్యుని అవుతావు. ఎప్పుడు దేవుని దగ్గర కనిపెట్టుకొని నువ్వు కూర్చొని అడిగినప్పుడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని దగ్గర కనిపెట్టుకొని నువ్వు కూర్చొని అడిగినప్పుడు, దేవుని దగ్గర కనిపెట్టుకొని కూర్చొని అడిగిన ప్రతి ఒక్కరి జీవితము అద్భుతముగా ఆశ్చర్యకరముగా దీవించబడి ఉంది. ఆమేన్ హల్లెలూయా. అటు జీవితం నువ్వు జీవించదువుగాక. ఇంకను ఏం ఆలోచిస్తున్నావు? బలము తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు ఆత్మ ప్రత్యక్షతని ఇచ్చి ఉన్నాడు. దేవుడు నిన్ను అద్భుతముగా మార్చబోతున్నాడు, ఆశ్చర్యంగా మార్చబోతున్నాడు. అనేక మంది నీ కొరకు వేచి చూస్తూ ఉన్నారు. నీ చేత అద్భుతములు, ఆశ్చర్య కార్యములు పొందుకోవడానికి, అనుభవించడానికి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు నీ కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు కనిపెట్టుకొని అడుగుతావా? ఎప్పుడు కనిపెట్టుకొని కూర్చొని దేవుడిని పట్టుబట్టి అడుగుతావా? దేవుడు నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలా, ఎప్పుడు నిన్ను అద్భుతముగా దేవుడు చేయాలా అని దేవుడు నీ కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. నీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అద్భుతముగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఈ మాటలన్నిటినీ మీ జీవితాల్లో ఫలింపచేయును గాక. ఆమేన్. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరండి ఒక అద్భుతమైనటువంటి దేవుని సాధనముగా మార్చబడుదురుగాక. ఆమేన్ హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామని. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా ఇంతవరకు తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. ప్రభువా, వింటున్నటువంటి వారి యొక్క జీవితంలో మార్చబడాలి తండ్రి. వారి జీవితంలో అద్భుతములుగా మార్చబడాలి ప్రభువా. ప్రతి ఒక్కరు తండ్రి, ప్రతి ఒక్కరు ప్రభువా, విశ్వాసిగా ప్రారంభమైన వారి జీవితం తండ్రి అద్భుతమైన కార్యములు చేయువారిగా మార్చబడాలి తండ్రి. భాషలు మాట్లాడడంలోనూ తండ్రి, వాటి భావాలు చెప్పడంలోనూ, స్వస్థత కార్యములు జరిగించడంలోనూ తండ్రి ప్రభువా, ప్రవచనాలు చెప్పడంలోనూ అయ్యా, వాక్యమునందు బుద్ధి కలిగిన తండ్రి వాక్యమును ప్రకటించడంలోను, జ్ఞానముతో మరి తండ్రి వాక్యమును ప్రకటించడంలోను తండ్రి ప్రభువా అయ్యా వర్ధిల్లుదురుగాకనైనా తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరు వర్ధిల్లుదురుగాకనైనా తండ్రి, దీవించబడుదురుగాకనైనా తండ్రి, ఆశీర్వదించబడుదురుగాకనైనా తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరిని తండ్రి కనిపెట్టుకొని ప్రభువా మీ యొక్క ఆత్మ ప్రత్యక్షతను తండ్రి అనుభవించుదురుగాకనైనా తండ్రి, ఆత్మ ప్రత్యక్షతలో మరి తండ్రి ప్రభువా అయ్యా ముందుకు సాగుదురుగాకనైనా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిన్న కనిపెట్టుకునేటువంటి మనస్తత్వం ప్రతి ఒక్కరిలోనైనా తండ్రి మీరు బలపరచండి తండ్రి. నిన్న బలపరచండి తండ్రి, యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో తండ్రి ప్రభువా. వారిని మీరు మార్చమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. వారిలో తండ్రి అయ్యా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పుట్టించే దుష్టుని కార్యములన్నింటినీ యేసు నామములో కొట్టివేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. నూతనమైనటువంటి కృపలతో తండ్రి ప్రభువా
అద్భుతమైన కార్యములతో మరి తండ్రి మీరెవరిని దీవించి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో ప్రార్థించి అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్.